నైట్ 12:15 అవుతుంది అండ్ నేను స్నానం చేస్తాను ఫస్ట్. అప్పుడు దీన్ని స్నానం చేయిస్తాను. సో స్నానం చేసి రెడీ అయితే కానీ అప్పుడు 2 o'clockకి బయలుదేరలేము. 2 o'clock ఎగ్జాక్ట్గా మనం బయలుదేరిపోతే మాకు చేయడానికి కరెక్ట్ టైం సరిపోతుంది, అదర్వైజ్ ఆ టైం సరిపోదు. సో ఇప్పుడు నేను మాన్యాకి ఫస్ట్ స్నానం చేయించేస్తాను. మాన్యా రెడీ అయిపోయింది. దాని డ్రెస్ చూసుకోండి ఎంత చక్కగా ఉంది. దీని ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. దీని ఇన్స్టాస్లో కూడా చాలా ఎక్కువ పిక్చర్స్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది. సో డెఫినెట్గా మాన్యాకి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎస్ మాన్యా? ఎస్. మాన్యా రాక్ స్టార్ గెటప్లో రెడీ అయిపోయింది. గుడికి వెళ్ళడానికి రాక్ స్టార్ గెటప్. ఎప్పుడు ట్రెడిషనల్ అయిపోతుంది కదా, సో దిస్ టైమ్ సంథింగ్ డిఫరెంట్. యో నేను ఇప్పుడు రెడీ అవ్వాలి. సో రెడీ అయ్యి అప్పుడు మేము బల్లి అంటే బయలుదేరుతాము. 1:30 అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. హాఫ్ రెడీ అయ్యాను. కిందకి వెళ్ళి మిగతా హాఫ్ రెడీ అవుతాను. ఎందుకంటే స్టిక్కర్ తాలేదు, సెందరం పెట్టుకోవాలి, లిప్స్టిక్స్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కిందకి రెడీ అవుతాను టీ తాగిన తర్వాత. ఇప్పుడు నేను లిప్స్టిక్ రాసుకున్నా, లిప్స్టిక్ చెడిపోతుంది కదా, రైట్ చాలు రాసుకుంటా. సో ఇప్పుడు నేను చీకటి మీకు చూపిస్తాను నైట్ ఎలా కొద్ది చూడండి. డార్క్ భూతు నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు పొట్టు పెట్టుకొని అండ్ సుందరం పెట్టుకొని ఫుల్ రెడీ అయిపోయాను. అండ్ మానీ ఇస్ వెరీ ఎక్సైటెడ్. అది గెలుతుంది అక్కడ చూపిస్తాను ఎలా అరుస్తుంది అలాగా. ఎందుకు అరుస్తున్నావు? మార్నింగ్ ఇంకా 1-2 o'clock అవ్వలేదు, అందరూ లేచిపోతాను, పక్క వాళ్ళు అందరూ పడుకునే ఉంటారు. డోంట్ షౌట్, డిస్టర్బెన్స్ అవుతుంది. అందరూ రెడీ అయ్యి వెయిటింగ్ మన్యూ కోసం. మన్యూ మెయిన్ పర్సన్ రెడీ అవుతున్నాడు. మా గెస్ట్ ఆఫ్ ఆనర్ కదా మన్య, గెస్ట్ ఆఫ్ ఆనర్ రెడీ అవుతున్నాడు. కమింగ్ రెడీ అయిపోయాడా? ఓకే, గెస్ట్ ఆఫ్ ఆనర్ బయలుదేరుతున్నారు. ఓకే రెడీ. 2 గంటల రాత్రికి వీడు కూడా రెడీ అయిపోయాడు. మా అత్తగారు ఫోన్ చేస్తాను, బయలుదేరిపోయారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి వచ్చేస్తాను, మేము వెయిటింగ్. వస్తే బయలుదేరిపోతాము. సో 2:15 అయిపోయింది ఆల్రెడీ. సో అర్ధరాత్రి ప్రయాణం. ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్. మన్య ఫుల్ ఎక్సైటెడ్. కానీ ఇప్పుడు పడుకుంటుంది మన్య. పడుకోకపోతే దానికి వార్నింగ్ ఇచ్చాను, ఏమీ కొనను అక్కడ నీకు. సో యూ హ్యావ్ టు స్లీప్. చాలా పెట్టేస్తుంది కదా, మరి కలు తిరుగుతుంది. నాకు అసలు కలు తిరుగుతుంది ఏమి లేకుండా. సో పడుకుంటుంది. నేను అక్కడ అయితే కాస్త నేను రెస్ట్ తీసుకుంటాను కార్లో, లేదంటే వీడియో చేసుకున్నాను. ఎలాగో రాత్రి కదా, సో పెద్దగా వీడియో ఏం తీయలేము, నాకు అనిపించదు. సో ట్రై ఎంత పైసలు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తీస్తాను. మార్నింగ్ అయితే బాగా తీయొచ్చు వీడియోస్. మనీ మమ్మీ వచ్చేస్తున్నారు, రెడీ అయిపోయి. మనీ దాన్ని బ్యాగ్ పట్టుకుంది. మనీ బ్యాగ్ లో ఏముంది నీది? అవునా? మేము బయలుదేరిపోయాము. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాము, కార్ కోసం వెయిటింగ్. మేము నాగి ఇంకా రాలేదు, ఇంకా మమ్మీ వాళ్ళ కార్ డ్రైవర్ కూడా రాలేదు. మీకు నా ఫేస్ బ్లాక్గా కనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్ సరిగా లేదు. మాన్యా ఇంకా డాడీ ముందే వెళ్ళిపోయారు. మాన్యా ఫుల్ బకెట్ పట్టుకుని వెళ్తుంది. బాబు గారు స్నానం చేస్తాడు. తమ్ముడు వాళ్ళ కార్ వచ్చింది, మాది ఇంకా రాలేదు. నాగి ఇంకా స్టిల్ ఫోన్ ఎత్తట్లేదు. నాగి ఇంకా 2 minutes అంటున్నారు. బట్ 2 minutes ఎప్పుడు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కార్ వచ్చింది కూడా ఇప్పుడు. లేట్ లతీఫ్. మేము బయలుదేరిపోయాము ఆల్రెడీ. ఇప్పుడు మాన్యా స్లీపింగ్ మోడ్కి వెళ్తుంది నెమ్మదిగా. అమ్మ కనిపించట్లేదు. అమ్మ అక్కడ ఉన్నారు, వెనకాల కూర్చున్నారు. ఈ డ్రైవింగ్ అండ్ మా వాళ్ళ బండి కూడా వెళ్ళిపోయింది ముందు. సో ఇలాగ చీకటిగా ఉంది. సో హార్డ్లీ నేను వీడియోస్ తీస్తాను. మార్నింగ్ అయ్యాక మీకు అన్ని చూపిస్తాను. అండ్ దెన్ మీకు చెప్తాను కూడా ఎక్కడికి వెళ్తున్నామని. సో సస్పెన్స్ జారీ ఏముంది. ఇంకా 5 o'clock అవుతుంది. నేను ఇంకా నాది టీ తాగడానికి దిగాను. అమ్మ ఇంకా మార్నింగ్ wasting time, hoping that you drop by. And I don't pretend to know what you want. I don't even know where to start, but I'm willing to try. పొలాలు చూడటానికి చక్కగా గ్రీన్గా ఉంది. వెళ్తూ పూర్తిగా లేదు కాబట్టి కనిపించకపోవచ్చు. ఈ రోడ్ చాలా బాగుంది.
Even if you push me under, it's only gonna make me stronger. It's only gonna feed my hunger. Say the words, say the words. Even if the tide stop turning. వెల్కమ్ బ్యాక్ టు మామన్ మారియా ఫ్యాషన్. విష్ణు వ్యూస్ అందరూ చాలా హ్యాపీగా చాలా బాగున్నారు అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ సండే మేము చెప్పాను కదా సస్పెన్స్ అని, సస్పెన్స్ మీకు చెప్పేస్తున్నాను. మేము ఇప్పుడు ద్వారకా తిరుమల వచ్చాము మా బాబు గారికి గుండు చేయించుకోవడానికి. నేను గుండు చేయించుకుని అప్పుడు వెళ్తాము గుడికి. సో ఫస్ట్ ఇప్పుడు కేశఖండన అవుతుంది, అక్కడికి వచ్చాము. అందరం ఫుల్ మమ్మీ డాడీ అమ్మ ఆగి మేము దిగిపోవచ్చు. కార్ ఇక్కడే పార్క్ చేసుకున్నాము. సో ఇప్పుడు నడిచి వెళ్తున్నాము. ముందు ఐ థింక్ టోకెన్ తీసుకోవాలేమో, ఐ డోంట్ నో, పెద్దగా ఐడియా నాకు లేదు. సో చూద్దాం, ముందుకెళ్తే తెలుస్తుంది. నేను 9 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి మనీ అని తీసుకొని, బట్ ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ మర్చిపోయాను అసలు ఎలాగొచ్చాము ఏంటి ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాము అని. సో ముందుకెళ్తే తెలుస్తుంది. అందరూ వెళ్తున్నారు, అవుతుంది పని. లెట్స్ గో అండ్ సీ ఎక్కడి నుంచి చేసుకోవాలి అని. ముందు జోలు పెట్టడానికి వెళ్తున్నాము. సో జోల్ స్టాండ్ ఇక్కడే ఉంది రైట్ సైడ్ లోని. అక్కడ మా అన్నయ్య ఇంకా నాగి జోళ్ళు పెడుతున్నారు ముందు. బాబు గారు గుండు అయిపోయాడు. వేదనతో ఆడిన జూదం ఏ కల్మషమరగని నయనం లోకానికి తానే మూలం. మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. అందరం కలిపి ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్తాము. అమ్మ మాన్య ఇంకా నాగి వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇది గుడి ఎంట్రన్స్. మనకి ఇలా వెళ్ళాలి ఇప్పుడు. సో మేము ముందు టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ పద్మావతి ఫుడ్ కోర్ట్ ఉంది. టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు మేము గుడికి దర్శనానికి వెళ్తాము. టిఫిన్ చేస్తాం, ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాము. మనం బ్యాగ్స్ అని పెట్టడానికి వచ్చాము కార్లోని. సో అది మమ్మీ డాడీ ఇంకా అమ్మ బ్యాటరీ గారు ఎక్కిపోయారు. సో మేము నడిచి వెళ్తున్నాము. దేవుడి బొమ్మ ఫోటో పెట్టారు, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. సో ఫోన్స్ నాట్ అలౌడ్, ఫోన్ పెట్టేసి వెళ్తాము. కూర్చున్నాము. మమ్మీ డాడీ ఇంకా అమ్మ వెళ్ళాలి దర్శనానికి. దర్శనం చేయలేదు ఇంకా. సో మేము ఇంకా వెయిటింగ్ చేస్తున్నాము. నాగి తీసుకొని వెళ్ళారు వారికి. సో మేము కూర్చొని ఓ మై గాడ్ అరుస్తుంది. డిజైన్ చాలా బాగుంది. మేము 9 years ముందు వచ్చాము. అప్పుడు ఇంత బాగా చేయలేదు, చాలా సింపుల్ గా ఉండేది. ఇప్పుడు చాలా 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 మారిపోయింది. చాలా బాగుంది కూడా, చాలా ఎక్కువ బాగుంది. 100 rupees లైన్ చాలా ఫ్రీగా ఉంది. మేము ఇలా వెళ్ళాము, అలా వచ్చాము. 100 rupees లైన్ కొంచెం రష్గా ఉంది. ఫ్రీ దర్శనం అయితే కూర్చోబెట్టి గుంపుల వదులుతున్నారు. సో ఇలాంటి వాటికి అయితే ఆబ్వియస్లీ మనం కొంచెం 200 rupees ఇచ్చేసి పోతే బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. పిల్లలతో వచ్చాం కాబట్టి. మోరోవర్ ఇట్స్ కరోనా కాబట్టి ఇంకా మనం జాగ్రత్త పడాలి, గుంపులో ఉండకుండా దూరంగా ఉండాలి అని. సో మేము 200 rupees వెళ్ళి వస్తాము. నాగి మళ్ళీ వెళ్ళారు. వాళ్ళ కోసం మేము స్టిల్ వెయిటింగ్. జనాలు పెరిగిపోయారు, ఒకసారి కానీ ఎప్పటికీ ఇంకా పెరిగిపోయారు. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు కూడా వస్తారు, అమ్మ కూడా వచ్చారు. అమ్మ ఏమో బయటికి వెళ్ళారు దానం డొనేషన్ చేయడానికి. సో అమ్మ కూడా వచ్చేస్తారు. నాగి ఇక్కడ కొడుకుని పోయారు, ఫుల్లీ టైర్డ్ గా ఉన్నారని తొందరగా ఇప్పుడు పడుకున్నారు. ఒక గంట పడుకుంటారు. మేము అలాగా షాపింగ్ చేసుకోవాలి కదా, దానికి డిస్టర్బ్ చేయకుండా బాగానే పడుకుని వదిలేస్తాము. మేము ఆ షాపింగ్ చేసుకుంటాము. అమ్మ కూడా వచ్చారు ఇప్పుడు దర్శనం చేసుకొని అండ్ డొనేషన్ కట్టేసి. చక్కగా ఉంది డిజైన్, బాగా చేశారు. నేను చెప్పాను కదా 9 years బ్యాక్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అండ్ ఇక్కడ ఎలా కొనడానికి షాప్స్ కూడా ఉన్నాయి. షాపింగ్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమేమి కావాలని చూసుకుంటున్నాం. అని చాలా బొమ్మలు ఉన్నాయి, బాగున్నాయి. దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయలుదేరిపోతున్నాము లంచ్కి. మోస్ట్లీ రాజమండ్రి లాగుతాము.
సో ప్రసాదం తీసుకొని బయలుదేరుతాం ఇప్పుడు. కొనిసాం ఏం కావాల్సిందని కొనిసాం. ఆయన బొమ్మ కొంది, అది చక్కగా బొమ్మ పట్టుకొని తిరుగుతుంది ఇలా చంకుల్లో. చెరుకు రసం తాగేసాం అందరూ. కాఫీ అనుకొని తిరుగుతుంది. మాని ఏమో ఐస్ క్రీమ్ తింటుంది. గోలా ఐస్ క్రీమ్ ప్లాస్టిక్ రౌండ్ చిన్నప్పుడు ఉండేదిగా చిన్న చిన్న ప్లాస్టిక్ వాళ్ళు దొరికి అవి తింటుంది. అది బాగా వెనీలా తిన్నా, వెనీలా ఫ్లేవర్ అంటే బాగుంది. అవుతుంది 11:21 అండ్ మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము ద్వారకా తిరుమల నుంచి టువర్డ్స్ ఆర్ రాజమండ్రి జర్నీ. మనం వెళ్ళేసరికి 2 hours పడుతుందంట ఇక్కడ నుంచి. సో 11:30 అవుతుందంటే చేసేసరికి 1:30 అయిపోతుంది ఆరామ్సే. సో 2 hours the no tolls, 1 hour the tolls. ఓకే, ఏదో ఒకటి వాట్ ఎవర్ నాది ఇష్టం. తను ఏ రోడ్లు తీసుకొని మమ్మల్ని వెళ్తారో తన ఇష్టం అది. ఇప్పుడేమో ఈ హైవే నుంచి కొవ్వూరు అయ్యి రాజమండ్రికి వెళ్తాము. ఇది కొత్త హైవే అంట. చక్కగా గ్రీనరీగా ఉంది, చెట్లు. ముందుకేమో మీకు ఇంకా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. తోట ఉంది, కొబ్బరి తోట. చూపించడానికి మర్చిపోయాను కార్లో మళ్ళీ పువ్వు తగిలించాము అని. ఫేవరెట్ పువ్వు నాది, వాసన చాలా బాగుంది. నేను ఇప్పుడు కొవ్వూరులో ఉన్నాము. ఇంకా మీకు శివలింగం కనిపిస్తుంది, చాలా పెద్దది, బాగుంది. ఏవో చాలా పెద్ద శివలింగం, వావ్, చాలా పెద్ద శివలింగం ఇక్కడ కట్టించారు కొవ్వూరు ఊర్లో. బాగుంది శివుడిది గుడి కూడా. అండ్ అక్కడ పక్కన చెరువు కూడా ఉంది. చెరువా లేదంటే గోదావరి నదియేనా అని అర్థం కావట్లేదు. ఐ థింక్ గోదావరి నదియే, చాలా పెద్దగా ఉంది కాబట్టి గోదావరి నదియే. ఇక్కడ మీకు 5 pieces ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉంటారు. పడవ కూడా అక్కడ ఉంది, అక్కడ మధ్యలో నీళ్ళు ఉంది. ఇక్కడ కూడా చాలా చిన్న చిన్నవి పెద్దవి అన్ని పడవలు ఉన్నాయి. బాగుంది చూడడానికి. దూరం దాకా నీళ్ళు, వావ్. బ్రిడ్జ్ అక్కడ. Even if the tide stops turning, even if the world keeps burning, nothing's gonna stop this feeling. Say the words, say the words. మేము వచ్చాము రాజమండ్రి. మా రెస్టారెంట్ జేకే క్లాసిక్ మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ కి. ఇక్కడే లంచ్ చేసుకుంటాము. మళ్ళీ లంచ్ కోసం వచ్చేసాము, కూర్చున్నాము ఇక్కడ అందరూ. ఇంకా అమ్మ వర్షంకి వెళ్ళారు, నాకి కూడా బయటకు వెళ్ళే ఫోన్ మాట్లాడతాను. ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు చూడండి, ఫుల్ ఎంజాయ్మెంట్. చూడండి గట్టిగా వాడుపులు మొదలెట్టాడు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. రాజమండ్రి జేకే ప్యాలెస్ చాలా ఫేమస్ బిర్యానీ కోసం. బిర్యానీ రైస్ అండ్ మిక్స్ వెజ్ కర్రీ తెప్పించాము. ఇంతకుముందు వీళ్ళ సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉండేది, ఇప్పుడు సర్వీస్ చాలా స్లో ఉంది, చాలా అంటే చాలా స్లో ఉంది. సో మేము 1 o'clock వచ్చాం, 2 అయిపోయింది. ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు ఉంది, బిర్యానీ రైస్ ఎప్పుడు వస్తుంది. కర్రీ అవ్వలేదు, గ్రేవీ అవ్వట్లేదు, ఏదో అంటున్నారు రకరకాల. ఇప్పుడు ముందు వచ్చింది కాబట్టి మేము తినేస్తాం. అమ్మ ఆల్రెడీ తినేసారు, అమ్మది అరిగిపోతుంది, మాది ఇప్పుడు వచ్చింది. లంచ్ అయిపోయింది రాజమండ్రి. మేము ఇప్పుడు బయలుదేరిపోయాము మళ్ళీ వైజాగ్. అప్పుడు బయలుదేరిపోతుంది. అన్నవరంలో ఆపాము ఒక బండికి. సో అన్నవరం నుంచి మళ్ళీ ఒక 2 hours పడుతుంది వైజాగ్. ట్రాఫిక్ ఎలా వెళ్ళిపోయాను కాబట్టి 7 అయిపోయింది. మేము ఇంటికి వచ్చాము, ఇప్పుడు అవుతుంది 7:45 అండ్ మేము ఇంటికి వచ్చి జస్ట్ ఫ్రెష్ అయ్యాము. నేను నాగి అమ్మ మా అన్నయ్య మేము ముందే వచ్చాము. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. సో నేను రాగానే అక్కల ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంట్లో కూర్చున్న దాని తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చి తాళం మమ్మీ దగ్గర ఉండేది కాబట్టి ఇంకా అక్క ఇంట్లో కూర్చున్నాను. వాళ్ళు వచ్చే తాళం తీస్తే నేను పైకి వచ్చాను స్నానానికి. నా పొద్దున్న నుంచి ఇంకా తిరిగి ఐ వాజ్ లైక్ లిటరలీ వెయిటింగ్ ఎప్పుడు నేను స్నానం చేస్తాను. ఏసీలో కూర్చొని బయటికి రాగానే చెవు నుంచి వేడి గాలి అని కొడుతుంది. స్నానం చేయకపోతే చల్లటి నీళ్ళతో అవ్వలేదు. వెంటనే పైకి వచ్చాను, స్నానం చేసి రెడీ అయిపోయాను.
పూర్తిగా నవరత్న పౌడర్ అంతా భామీసాను ఒళ్ళంతా. సో ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడు టీ తాగడానికి ఫస్ట్ వెళ్తాను. పొద్దున్న చాలాసార్లు టీ తాగాము, బట్ స్టిల్ టీ తాగకపోతే తలనొప్పి ఇంకా పెరిగిపోతే నేను ఫ్రెష్ రావట్లేదు. అఫ్ కోర్స్ రాత్రి నిద్ర లేదు సరిగా కాబట్టి నీ ఫ్రెష్నెస్ కూడా రాదు. సో పడుకుంటే కానీ రేపు మార్నింగ్కి మేము మనిషిలాగా తయారవ్వము. ముందెళ్ళి టీ తాగేస్తాము. టీ తాగేసిన తర్వాత అప్పుడు ఏం తినాలి, నైట్కి ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. అండ్ ఇంకా తిండి ఏం డిసైడ్ చేయలేదు మేము. సో తినడానికి కోసం డిసైడ్ చేసుకుంటాము. సో నేను స్నానం అయిపోయింది. ఇప్పుడు నేను నాకు కెటిల్ పట్టుకుని అయిపోతాను. వాటర్ లేదు మా కూల్ కేక్లో. సో నిన్నటి నుంచి అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. చపాతీ తెచ్చాము తినడానికి, కర్రీ అండ్ చట్నీతో పాటు. చపాతీ తినేసి పోతాము. సో అంటే 9:30 ఇక్కడే అయిపోయింది. తమ్ముడు అన్నాడు 9 o'clock పడుకుని పోతాం. ఎక్కడ అవుతుంది సీన్ లేదు, 9 o'clock పడుకోవడం అని. అండ్ వెళ్ళి ఫర్సాలో దూడి వచ్చాడు. మనకి అమ్మవారి పండగ అవుతుందని ఆమె జాతర పెట్టారు. జాతర దూది వచ్చాడు. వెయిట్ చేసాం, మేమే చేసుకోవాలి. మేము వెయిట్ చేసుకున్నాం. తినేసి అది పడుకుని పోతాం. మనకి మార్నింగ్ స్కూల్. సో నేను వెళ్ళి వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. ఆమె ఫ్రెండ్స్ మర్చిపోకుండా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి ప్రాసెస్ చేయగలుగుతారు. మళ్ళీ ఇంకొక రోజు స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. Good night.